నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. మార్చి 25వ తేదీన కోర్టుకు అటెండ్ కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అసలు ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ పరిధిలోకి వస్తాయి? పోలీసులు పెట్టిన సెక్షన్స్, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈ కేసు నమోదవడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. సో ఈ కేసులో పవన్ కళ్యాణ్ అరెస్టు తప్పదా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. రామకోటయ్య గారు నమస్కారం. రామకోటయ్య గారు, ఏంటి ఈ కేసు పూర్వాపరాలు ఏంటి? అంటే ఏడాది క్రితం జరిగినటువంటి ఒక స్టేట్మెంట్, దాన్ని కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు హీరింగ్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ కేసు సివియారిటీ కానీ, పెట్టిన సెక్షన్లు కానీ, వాటి పరిస్థితి ఏంటి? ఒకసారి మనం కేసు నేపథ్యానికి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఏలూరులో వారాహి యాత్రలో భాగంగా మనకి గత ఏడాది జూలై 9వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అవును. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే జూలై 20వ తారీఖు ప్రభుత్వం ఒక ఉత్తర్వులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదు చేయాలని. దాన్ని సంబంధించి సెక్షన్ 499, 500 ఐపీసీ కింద ఆయన మీద పరువు నష్ట దావా అనేది ఒక కేసు, క్రిమినల్ కేసు అనేది గుంటూరు జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేశారు. గుంటూరు జిల్లా న్యాయస్థానం ఒకటి అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాజకీయ పార్టీల నాయకుల మీద, ప్రతిపక్షాల నాయకుల మీద కేసు నమోదు చేయడం అనేది గతంలో ఉందా? ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీసేనా, లేదంటే అనూహ్యంగా జరిగినటువంటి కేసు నమోదుగా దీన్ని చూడాల్సి ఉంటుందా? చెప్తాను, దానికే వస్తాను. ఇప్పుడు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానం ఎదుట సెక్షన్ 499, 500 కింద దాఖలు చేస్తే విచారణకు స్వీకరిస్తూ సదరు న్యాయస్థానం ఆ పరిధిలో ఉన్నటువంటి 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు న్యాయమూర్తి శరత్ గారికి బదిలీ చేయడం జరిగింది. ఈ కేసు పవన్ కళ్యాణ్ గారిని మార్చి 25వ తారీఖు హాజరు కమ్మని అక్యూజ్డ్ సమన్ జారీ చేయడం జరిగింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు వస్తాయా, ఈ సెక్షన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ పరిధిలోకి వస్తాయా, గతంలో ఇలాంటి ఏమైనా జరిగినాయా అనేది మనం ఒకసారి చూసినట్లయితే, గతంలో మనం టిఎన్ శేషన్ గారిని, మనకి ఎలక్షన్ కమిషనర్ బాగా ఫేమస్, వారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై గారి మీద చేశారు. తర్వాత మాజీ రాష్ట్రపతి ఒక పుస్తకం రాస్తూ కేఆర్ వెంకటరమణ గారు రాజీవ్ గాంధీ మీద గారు కూడా రాశారు. దీనికి సంబంధించి మన కేరళ హైకోర్టు 1968 ఏఆర్ పేజీ నెంబరు 228, అదేవిధంగా 1968 ఏఆర్టీ పేజీ నెంబర్ 101లో తీర్పు చెప్తూ ఒక మాట చెప్పారు. ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు బహిరంగంగా ఒక వ్యక్తి మీద కానీ, వ్యక్తుల మీద కానీ, లేదా సంస్థల మీద కానీ ఉద్దేశం లేకుండా ఒక ఆరోపణ చేసినప్పుడు, ఒకళ్ళ కించపరచాలనే ఉద్దేశము అలాంటివి లేకుండా ఆరోపణ చేసినప్పుడు దీన్ని పరువు నష్టంగా పరిగణించలేము అని ఈ తీర్పులు మనకు రాజీవ్ గాంధీ గారి మీద ఆర్ వెంకటరామ్ గారు రాసిన పుస్తకంలో కానివ్వండి, అన్నాదురై గారి మీద టిఎన్ శేషన్ గారు చేసినటువంటి ఆరోపణల విషయంలో మనకు తేటతెల్లం చేసే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటిది ఇది క్రిమినల్ చర్యలోకి వస్తుందా, పరువు నష్టంలోకి వస్తుందా అనేది మనం ఒక్కసారి సెక్షన్ ఆఫ్ లాని పరిశీలిస్తే, జనసేన అనేది ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ. ప్రశ్నించడం అనేది జనసేన యొక్క ఎజెండా. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆత్మగౌరవంతో పుట్టిందో, తెలుగువారి ఆత్మగౌరవంతో ఇక్కడ వ్యవస్థలో పేరకపోయినటువంటి లోపాలని ఎలికి తీసి ప్రశ్నించడానికి నేను పుట్టానని పవన్ కళ్యాణ్ గారు జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆ పార్టీని పెట్టినప్పుడు వాళ్ళ నినాదం అది. ఈరోజు ప్రశ్నిస్తే మీరు కేసు పెడతామంటే దాన్ని కేసును చూసి మీరు అదిరిస్తేనో బెదిరిపోయే రకం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని కేసులు పెట్టినా ఆయన ప్రశ్నించడం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ప్రశ్నలో దురుద్దేశం ఏమైనా ఉందా, వాళ్ళని తిట్టాలనే ఉద్దేశంతో ఏమైనా పెట్టారా అనేది ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అంశం. ఆయన అక్కడ కూడా ఆయన వ్యాఖ్యలు మనం పరిశీలించినట్లయితే దురుద్దేశంతో కానీ, వాళ్ళని వ్యక్తులను కానీ, లేదా గవర్నమెంట్ని కానీ ఎక్కడ కూడా ఆయన తిట్టిన సందర్భం, వ్యక్తిగతంగా తిట్టిన సందర్భం లేదు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఒక్కసారి నేను చెబుతా. ఎందుకంటే ఏ సందర్భంలో ఆయన అనాల్సి వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా మీకు మన సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులు తెలియజేద్దాం. మనకి మహిళలు 29,000 నుంచి 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు. అదృశ్యమైన మహిళల్లో ప్రతిపక్షాలు, విపక్షాలు ఒక్కసారి ఆరోపించడంతో 14 మంది రీబ్యాక్ అయ్యారు. మిగతా 16,000 మంది అతిగతి లేకుండా పోతే, దాని మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కేంద్ర నిఘా సంస్థల యొక్క సమాచారం మేరకు 16,000 మంది
మీరు ఏమయ్యారు, వాళ్ళు ఎట్లా పోయారో నాకు తెలుసు, దానికి సంబంధించి నాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ అనేవాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి ఒంటరి మహిళల్ని, వాళ్ళు వాలంటీర్లు కూడా ప్రతి ఇంటి సమాచారాన్ని కూడా స్వీకరిస్తున్నారు. దాంట్లో క్రమంగానే ఒంటరి మహిళలను ఐడెంటిఫికేషన్ చేసి అది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి చేరవేసి వాళ్ళ ద్వారా ఈ మహిళల్ని కిడ్నాప్ చేయడం జరిగింది అని వారు ఆరోపించడం. దీని మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రశ్నించట్లేదు, ముఖ్యమంత్రి గారు ఎందుకు చర్యలు తీసుకోలేదు, డీజీపీ గారు దీని మీద ఎందుకు క్రిమినల్ యాక్షన్ తీసుకోవట్లేదని వారు ప్రశ్నించారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆరోపణలు ఎక్కడా కూడా అవమానపరిచినట్టు కానీ వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఏదో ద్వేషించినట్టుగా మళ్ళీ వాళ్ళ పరువు నష్టానికి భంగం కలిగే విధంగా ఒకటి రామకోటి గారు, ఇప్పుడు ఈ కేసుని పూర్వాపరాలు ఏడాది అవుతుంది దగ్గర అన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు సమన్లు ఇచ్చారంటే ప్రైమా ఫేసి అంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా సమన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? మీరు మంచి మాట అన్నారు. దీనికి రెండు నేచర్స్ ఉంటాయి. 499కి 500కి క్వాజీ క్రిమినల్, క్వాజీ సివిల్ యాక్షన్. ఒక కంప్లైంట్ దాఖలు చేసినప్పుడు విచారణకి స్వీకరించమన్నారు, అంతేగాని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్ట లేదనేది ఈరోజు 4వ అదనపు జిల్లా కోర్టు శరత్ గారు సమన్ చేసి మీ యొక్క వాదన చెప్పుకోండి, మీరు లాయర్ గారిని పెట్టుకోండి, మీరు వాదించుకోండి అనేటటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా కలిగించడం జరిగింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు రేపు అపీర్ అయినాక వారి లాయర్ని పెట్టుకొని వారి డిఫెన్స్ ని చూపించి దీని మీద వాళ్ళు విచారణలో నిజమని తేలితే శిక్ష పడితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్టు. ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్ ఎలిగేషన్ మేడ్ అగెన్స్ట్ పవన్ కళ్యాణ్. కానీ అంటే ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కోర్టుకు అటెండ్ అవ్వాలా, లేదంటే మీరు అన్నట్టుగా ఇది ఈ సమన్స్ అనేది ఒకవేళ ఆయన అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ముందు ఎక్యూజ్డ్ సమన్ రిసీవ్ అవ్వాలి. రిసీవ్ అయినాక రిసీవ్ తీసుకున్న సమన్కి ముద్దాయిన కాకపోతే ముందు బెయిలబుల్ వారెంట్లు ఇవ్వచ్చు, నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇవ్వచ్చు. ఆయన ఎందుకు హాజరు గారు అనుకోవాలి? హాజరవుతారు, లాయర్ గారిని పెట్టుకుంటారు. అంటే ఒకటి, ఆయన హాజరు అవ్వచ్చు, కానీ మార్చి 25వ తేదీ అనేది ఎలక్షన్స్కి సంబంధించి క్యాన్వాసింగ్ పీక్ స్టేజ్లో ఉండేటువంటి సమయం. ఆ సమయంలో కోర్టుకు అటెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా లేదా? ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఎజెండా, ఆయన క్యాన్వాసింగ్ వెళ్లాల్సినటువంటి అనివార్యత, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఒకవేళ అటెండ్ కాకపోతే సివియర్ క్రిమినాలిటీ కింద చర్యలు తీసుకోవడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా కోర్టు సమన్ ఒకసారి ఒక వ్యక్తి తీసుకున్నాక తూచా తప్పకుండా ఆయన కానీ ఆయన లాయర్ గారి ద్వారా కానీ కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలి. ఒకవేళ కాని పక్షంలో కోర్టు దాని మీద చర్యలు తీసుకొని వారెంట్ ఇవ్వడానికి కానీ, బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి కానీ, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి కానీ చెప్పడానికి అవకాశం ఉంది. అందుకని వారు హాజరవ్వడం అనేది అనివార్యం. కానీ మీరు అన్నట్టు ఈ ఎలక్షన్ టైంలో ఇది రావటం అనేది ఎలక్షన్ రంగు పూసుకుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం, తెలుగుదేశం పార్టీకి ఒక ఆక్సిజన్ లాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉండటం, ఎన్నుముకలాగా పనిచేయటం, పొత్తు కుదరటం. ఇప్పుడు మనం అన్ని కూడా చూస్తా ఉన్నాం, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. నిన్న నితీష్ కుమార్ గారికి కూడా ఒక రకంగా కేంద్రంలో బీజేపీ పైపిచ్చో లేకపోతే భంగపెట్టో మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అట్లానే ఈరోజు ఏ స్థాయిలో, కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని పార్టీలు అక్కడ ఆర్జేడీకి జేడీయూకి మధ్య విచ్ఛిన్నం చేశారు. అట్లానే ఇలాంటి కేసులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలి, అదిరించాలి, తెలుగుదేశం పార్టీలో పొత్తులోకి వెళ్లకుండా చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందనే పొజిషన్ తోటి ఈ రోజు దీన్ని త్వరితగతంగా తేవడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్. అందుకని ఈ అదిరింపులకి బెదిరింపులకి ఆయన బెదిరిపోతే ఆయన రాజకీయ చరిత్రే ఉండదు. ఇంకోటి రామకోటి గారి గతంలో మనం చూసాము, రాహుల్ గాంధీ గారి కేసు కూడా ఎప్పుడో 5 ఏళ్ల క్రితం, 4.5 ఏళ్ల క్రితం చేసినటువంటి కామెంట్స్కి సూరత్ కోర్టు ఆయన కన్విక్ట్ చేసినటువంటి పరిస్థితి. మోడీ అనే ఇంటి పేరు మీద ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేరుగా ఆయన లోక్సభ సభ్యత్వం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో అంటే పరువు నష్టం కేసుల్ని కూడా అంత సింపుల్గా కొట్టి పారేయలేము అనుకోవడానికి ఆ కేసు ఒక ఉదాహరణ అయితే, అలాంటి కేసులతో పవన్ కళ్యాణ్ పైన పెట్టినటువంటి కేసును పోల్చడానికి ఎంతవరకు అవకాశం ఉంది? మంచి ప్రశ్న, మీరు బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న ప్రేక్షకులకి తెలియజేశారు. ఎందుకంటే అక్కడ మోడీ అని వ్యక్తిగతంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒకవేళ నిజమా కాదా అని కింద కోర్టు, సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పున తర్వాత పై కోర్టు కొట్టేసింది. తర్వాత దాన్ని ఇప్పుడు అపీల్లో ఉంది. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పలానా వ్యక్తులని ఆపాదించాల. ఈరోజు ఆయన డిఫాక్టో కంప్లైంట్ ఉన్న బి అరుణ్ కుమార్, తాడికొండ మండలానికి సంబంధించిన వ్యక్తిని కూడా పెట్టి చేశారు. ఏ వ్యక్తులు కానీ, ఏ సంస్థలు కానీ, ఏ యొక్క ఆర్గనైజేషన్ కానీ ఆయన సంబంధించిన వాలంటరీ వ్యవస్థలో ఇలాంటి విధానాలు జరుగుతున్నాయి. ఈ విధానాల ద్వారా మహిళలు మిస్ అయ్యారు, ఉమెన్ మిస్సింగ్ జరిగింది. మిస్ అయిన 30,000 నుంచి 14,000 మంది ఎన్నికొచ్చారు. మిగతా 16,000 మంది ఏంటి? దానికి సంబంధిత ముఖ్యమంత్రి 14,000 మంది కూడా వెనక్కి వచ్చారని పోలీస్ శాఖ చెబుతుంది. వాళ్ళు కూడా వచ్చారని కన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. అలానే మిస్ అయిన దానికి సంబంధించి కేసులు డేటా ఉందని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారు.
సో దానిపైన అఫీషియల్గా ఒక క్లారిటీ అంటూ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన మాత్రమే కేసు నమోదు చేసే అధికారం, అంటే ప్రభుత్వం అలా ఇనిషియేషన్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా? వాస్తవంగా ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఒక ప్రాథమిక హక్కు. మనం నిన్న తీర్పులో కూడా అదే మనం చూసినట్లయితే ఎలక్షన్ బాండ్ కేసులో కూడా అది ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ బికి సంబంధించి వాక్ స్వాతంత్ర్యాన్ని మీరు నివారించినట్టు, స్వేచ్ఛ నివారించినట్టు అన్నారు. ఇక్కడ వాక్ స్వతంత్రాన్ని ఇక్కడ మనం ఎటు చూసి కూడా పవన్ కళ్యాణ్ యొక్క వాక్ స్వతంత్రం కిందకే వస్తుంది ఇది. ఆయన ప్రశ్నించిన దాంట్లో ఎక్కడ తప్పు లేదనేది నా భావన. ఎందుకంటే ఒక న్యాయవాదిగా ప్రశ్నించకపోతే విపక్షాలు ఎందుకు, ప్రతిపక్షాలు ఎందుకు? మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం యొక్క భుజస్కంధాల మీద ఉంది. ఈ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ 30,000 మందికి సంబంధించి నిజమా కాదా? ఈ ఆరోపణ నిజం కాదనుకో, మీరు చేసిన ఆరోపణ నిజం, ఇవి 30,000 మంది ఇట్టున్నారు అని డేటా చెప్పాలి. లేదు 16,000 మందిని ఎప్పుడు తీసుకొస్తారు చెప్పారు. ఆయన కూడా ఆషామాషా చెప్పాల. కేంద్ర నిఘా సంస్థల సమాచారం మేరకు, నాకు అందించిన సమాచారం మేరకు అన్నారు. ఏది మీ సమాచారం? ఆయన మళ్ళీ ప్రశ్నించవచ్చుగా తిరిగి. అలా కేసు పెట్టాల్సిన పని ఏంది? ఆయన ప్రశ్నలో లోపపుష్టిగా ఉందో, అవాస్తవం, ఫాల్స్ ఎలిగేషన్ అయితే మీరు అప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా. ప్రశ్నించిన వెంటనే మీరు దాన్ని నిర్ధారణ చేసుకోకుండా అమాంతంగా కేసులు పెడితే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి కాదా? ప్రజాస్వామ్య వాదుల మీద దాడి కాదా అనేది నా భావన. ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా ప్రశ్నించకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు గారు. ప్రశ్నించిన వాళ్ళు మీరు జైల్లో పెడతాం, కేసులు పెడతాం అంటే నియంతృత్వంలోకి మీరు వెళ్ళిపోతున్నారు. నియంతృత్వ పోకళ్ళు అనేవి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు హర్షించరు. అది నేను ఈ గవర్నమెంట్ని అప్పీల్ చేస్తాను. రైట్. అంటే నెక్స్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వకపోయినా, ఆయన అడ్వకేట్ అయినా కానీ ఈ కేసుని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందా, లేదా ఆయన వ్యక్తిగతంగా అటెండ్ అయ్యి మొదటి విచారణకి తర్వాత ఫర్దర్ ఫాలో అప్ ఉంటుందా? వాస్తవానికి వ్యక్తిగతంగానే క్రిమినల్ కేసులు అపీల్ అవ్వాలి. కానీ మ్యాజిస్ట్రేట్ డిస్క్రిప్షన్ పవర్ కూడా మెమో ఆఫ్ రెఫరెన్స్ అంటారు. ఇందులో ఏసీ ఏదన్నా టైం కోరితే నెక్స్ట్ రమ్మని కండిషనల్ ఆర్డర్ పాస్ చేయొచ్చు, లేదా ఆయన రావాలని చెప్పి బెయిలబుల్ వారెంట్లు ఇవ్వచ్చు. ఒకవేళ కోర్టు సాటిస్ఫై కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇవ్వచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయ నిపుణులతో చర్చించి కూలంకుషంగా, ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి అవసరమైతే అనివార్యమైన పరిస్థితి కనుక ఉంటే కోర్ట్ ఆఫ్ ద మూడ్ని చూసుకొని ఖచ్చితంగా హాజరవుతారు. ఫస్ట్ అపీరెన్స్ హాజరైనాక నెక్స్ట్ అపీరెన్స్ హాజరవ్వాల్సిన పని లేదు. అందుకని ఈ ఫస్ట్ అపీరెన్స్ హాజరవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా భావన. రైట్. థ్యాంక్ యూ రామ్ కోట గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ పైన పెట్టినటువంటి కేసు పూర్తిగా అది రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించినటువంటి కేసు తప్పితే వ్యక్తిగతమైనటువంటి దాడికి సంబంధించిన అంశం కాదు. కాబట్టి పరువు నష్టం కేసు పరిధిలోకి రాకపోయినా గత కేసుల పరిధిని బట్టి చూస్తే కనుక ఆయన విచారణకి 100% అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొదటి వాయిదాకి అటెండ్ అయినా కానీ తర్వాత నుంచి కేసు అడ్వకేట్ల ద్వారా ఫాలోఅప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రిమినల్ కేసు పెట్టేంత సివియర్ ఆరోపణలు కావు ఇవి అనేటువంటి మాట రామకోటయ్య గారు చెప్తున్నారు. గత రాజకీయ పార్టీల అనుభవాలను బట్టి చూసినా కానీ ఈ కేసు రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా మారే కేసు అవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది ప్రత్యేకమైనటువంటి డిస్కషన్. కీప్ వాచింగ్.